చైనా దేశంలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన వరదలు, వర్ష సంబంధిత విపత్తులను ఎదుర్కొనేందుకు చైనా తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్న తరుణంలో గ్వాంగ్జీ ప్రాంతంలో అధికారులు, నివాసితులు ఒక ఊహించని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వందలాది విష సర్పాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ప్రభుత్వ అధికారిక టెలివిజన్ సీసీటీవీని ఉటంకిస్తూ బ్లూంబెర్గ్ వెలువరించిన నివేదిక ప్రకారం గ్వాంగ్జీలో భారీ వరదలు సంభవించడంతో పెంపక కేంద్రాల నుంచి వందలాది పాములు తప్పించుకున్నాయి. దీంతో అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉన్నారు. గ్లోబల్ టైమ్స్, ఇతర చైనా మీడియా సంస్థల నివేదికల ప్రకారం కనీసం 900 పాములు బయట స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. గ్వాంగ్జీలోని హంగ్జౌ నగరంలో రోడ్లపై వరద, రహదారుల దిగ్బంధం కారణంగా పాము కాటుకు గురై ఆసుపత్రికి ఆలస్యంగా చేరుకున్న ఒక మహిళ మరణించినట్లు సమాచారం. వరద నీటిలో ఈదుతున్న పాముల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తప్పించుకుంటున్న ఆ పాములను పట్టుకోవడానికి ప్రజలు నడుము లోతు వరకు ఉన్న నీటిలో నడుస్తూ వెళ్తున్న దృశ్యాలు ఆ వీడియోలలో కనిపిస్తున్నాయి. పెంపకం కేంద్రాల నుంచి తప్పించుకున్న వాటిలో నాగుపాములతో సహా విషపూరిత జాతులు ఉన్నాయని గ్లోబల్ టైమ్స్ నివేదిక పేర్కొంది. తప్పించుకున్న పాములను పట్టుకోవడానికి బృందాలను మోహరించారు. విష సర్పాల కాటుకు గురైన బాధితులకు వేగంగా చికిత్స అందించేందుకు అధికారులు తాత్కాలిక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. సాంప్రదాయ వైద్యం, తోలు ఉత్పత్తులు, మాంసం కోసం సుమారు 3 కోట్ల సరీసృపాలను పెంచే గ్వాంగ్జీ చైనాలో వాణిజ్య పాముల పెంపకానికి అతిపెద్ద కేంద్రం. హంగ్జౌ ప్రాంతంలోని పలు గ్రామాలు నీట మునిగిన తర్వాత కొన్ని పాములు కనిపించాయని ప్రాంతీయ కార్యాలయం బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. తీవ్ర తుఫాన్ కారణంగా నదులు, జలాశయాలకు కట్టలు తెగి పట్టణాలు, నగరాల్లోకి వరద నీరు చేరుతోంది. ఈ వరదల్లో ఇప్పటి వరకు 6గురు చనిపోయినట్లు నివేదికలు రాగా సుమారు 1,30,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గ్వాంగ్జీ ప్రభుత్వ కార్యాలయం ప్రకారం సహాయక చర్యలలో 8,000 మందికి పైగా సిబ్బంది, సుమారు 5,700 పడవలను మోహరించారు. ఈ తుఫానుల కారణంగా పందుల ఫామ్లు మునిగిపోయాయి. కలప ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. మల్లె తోటలు దెబ్బతిన్నాయి. వరదల కారణంగా ఒక జంతు ప్రదర్శనశాల నుంచి అల్పాకాలు, చిన్న పందులు, జీబ్రాలతో సహా కనీసం 100 జంతువులు తప్పించుకున్నాయి.